రజనీకాంత్ గారు ఇప్పుడు కూడా ఆయన హిమాలయాలకు వెళ్ళేసి వస్తుంటారు, ఒక్కళ్ళే వెళ్ళేసి కొన్ని రోజులు గడిపేసి వస్తుంటారు. సో యాక్చువల్ అసలు ఏం జరుగుతుంటుంది? ఫర్ ఎ మూమెంట్ స్పేస్ అండ్ టైంని స్కిప్ అవుతారు, దాటేస్తారు. మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఈ స్పిరిచువాలిటీ అనేది ముసలి వాళ్ళే చేస్తారు. ఎవరైతే 60 అప్పుడు స్పిరిచువాలిటీ చేయాలనుకున్నారో అది పెద్ద క్రైమ్. అది రీల్స్ మన కాన్సన్ట్రేషన్ని చాలా వరకు తగ్గిస్తుంది అంటున్నారు. ఈ గ్యాడ్జెట్కి ఉన్న ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటే అది ఇమీడియట్గా పక్కకు పెట్టేస్తారు. దిస్ ఈజ్ నాట్ ది స్మార్ట్ ఫోన్, దిస్ ఈస్ ది స్మార్ట్ ఫోన్. ఒకప్పుడు మన కాన్సన్ట్రేషన్ స్పాన్ అనేది స్కూల్స్లో కాలేజ్లో 1 అవర్ లేకపోతే 2 అవర్స్ ఉండేది. అసలు సగం మందికి కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో కూడా వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్సే ఉండదు. సింగిల్గా ఉండాలనుకుంటున్నారు. ఇది కూడా స్పిరిచువాలిటీ అనుకోవచ్చా? హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు అవర్ న్యూ సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్ ఇన్ కృష్ణ టాక్స్. సో ఈరోజు ఏంటి అంటే ప్రతి పాడ్కాస్ట్కి ముందు కూడా మనకు ఒక థీమ్ అంటూ ఉండాలి. అంటే ఈ పాడ్కాస్ట్ చేస్తున్న దానికి ఒక రీజన్ అంటూ ఉండాలి. సో నేను ఈ పాడ్కాస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతిరోజు మన ఇన్బాక్స్కి చాలా మెసేజెస్ వస్తుంటాయి. అందులో మెయిన్గా స్టూడెంట్స్ పెడుతున్న మెసేజ్ ఏంటంటే నాకు డిప్రెషన్ వస్తుంది, జాబ్ లేనందువల్ల నేను యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాను, లవ్ ఫెయిల్యూర్స్ వల్ల డిప్రెషన్ వస్తుంది, మెంటల్ హెల్త్ నాది బాగోట్లేదు, ఇలా చాలా చెప్తున్నాను అనమాట. సో వీటన్నిటికీ ఆన్సర్ తీసుకురావడం అనేది ఎలా అనే రీసెర్చ్ నేను చేసిన తర్వాత స్పిరిచువాలిటీ అనే పాత్ని చూస్ చేసుకుంటే దెర్ విల్ బి మెనీ ఆన్సర్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్ అనేది నాకు అనిపించింది అనమాట. సో అందుకని అసలు ఈ స్పిరిచువాలిటీ అంటే ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తూ ఈ రీసెర్చ్ చేస్తున్న టైంలో నేను చూసిన ఇంటర్నెట్లో చూసింది వినోద్ అన్న అనమాట. హీఈస్ నథింగ్ బట్ మీ అందరికీ తెలుసు స్ట్రింగ్ వినోద్ అన్న. సో ఆయన ఎక్కువ పాలిటిక్స్ గురించి లేకపోతే రిలీజియస్ గురించి మాట్లాడుతుంటారు. కానీ మనది ఈరోజు ఈ పాడ్కాస్ట్లో ఇలాంటి పాలిటిక్స్ అండ్ రిలీజియస్ థింగ్స్ అసలు టచ్ చేయట్లేదు. మనం మోస్ట్లీ ఇక్కడ స్పిరిచువాలిటీ గురించే మాట్లాడుతున్నాం. సో స్పిరిచువాలిటీకి రిలీజియన్కి అసలు నిజంగా తేడా ఉందా? రెండు ఒకటేనా? రోజు పూజ చేస్తే అదే స్పిరిచువాలిటీనా? అసలు ఏంటి స్పిరిచువాలిటీ? ఎందుకు ఎంటర్ప్రీనర్స్ కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కావచ్చు వీళ్ళందరూ ఎందుకు స్పిరిచువాలిటీని చూస్ చేసుకుంటున్నారు? లేకపోతే మ్యాక్సిమం ఇంజనీర్స్ అందరూ కూడా ఎందుకు మాంక్స్గా తయారవుతున్నారు? సో అందరూ ఈ స్పిరిచువాలిటీ వైపు ఎందుకు వెళ్తున్నారు? ఇదంతా కూడా మనం ఈరోజు ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుసుకుందాం. సో నమస్తే అన్న. సో వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నమస్తే. సో ఇప్పుడు డైరెక్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటన్నా? మనము ఒక పదాన్ని అర్థం చేసుకోవాలి. నమ్మకం, బిలీఫ్ అనే 2 పదాలు. నమ్మకాన్ని ట్రాన్స్లేట్ చేస్తే బిలీఫ్ అంటారు, లేకపోతే ట్రస్ట్ అంటారు. ఇంగ్లీష్లో 2 పదాలని కలిపి నమ్మకం అనేది తీసుకొస్తారు. ఫస్ట్ దీని గురించి అర్థం చేసుకుంటూ రిలీజియన్ని, స్పిరిచువాలిటీని అర్థం చేసుకుందాం. నీకు ఇప్పుడు 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి అట్లని చెప్పి నువ్వు నమ్ముతున్నావా? నీకు తెలుసా? నాకు తెలుసు కదా. ఇట్స్ సో ఆబ్వియస్ కదా. ఇది ఉంది అని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బికాస్ దర్ ఈస్ అ వెరీ థిన్ లైన్ బిట్వీన్ నోయింగ్ అండ్ బిలీవింగ్. నీకు తెలిసిన చోట నమ్మకానికి అవసరం లేదు. నీకు ఇట్స్ సో ఆబ్వియస్ కదా. సూర్యుడు, నువ్వు అక్కడికి వెళ్ళి సూర్యుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను కాదు. యు ఆర్ సీయింగ్ ఇట్ అండ్ యూ నో ఇట్. అదొకటి. నేనేమంటానంటే మనం తెలియని చోటే నమ్మకానికి ఆస్కారం ఉంది. వి బిలీవ్ ఇన్ థింగ్స్ ఓన్లీ వెన్ వీ డోంట్ నో ఇట్. ఒకటి. ఇంకోటి ఏంటంటే తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ పుట్టినప్పుడు కూడా నమ్మకం అనే దానికి వస్తుంది. దిస్ ఈజ్ లేజీ పీపుల్ డూయింగ్. చాలామంది నేర్చుకునే అంత స్తోమత, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఓకే అదేదో దేవుడు ఉన్నాడంట, ఇదేదో గెలాక్సీ అంట, ఇలా నమ్ముకుంటూ వెళ్ళిపోతారు. బిలీఫ్ అనేది చాలా డేంజరస్ అనమాట. ఇది ఒక స్టేజ్లో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ హాలుజినేషన్ అంటారు చూడు సినిమాల్లో, ఆ స్టైల్లో రిలీజియన్ అనేది ఎప్పుడు కూడా హాలుజినేటరీ చేసేసింది జనాల్ని. రెడీమేడ్ ఆన్సర్స్ ఇచ్చేసింది. అలా ఇవ్వకూడదు. ఇలా కాకుండా నేను నమ్మకుండా సరే నేను ఏం చేయాలి అంటే తెలుసుకోవడానికి మెథడ్స్ ఉన్నాయి కదా. సో యూ డూ సంథింగ్ నోన్ యాజ్ సీకింగ్. సద్గురు అందుకే ఎప్పుడు దిస్ ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సీకర్స్, దిస్ ఈజ్ నాట్ ఎ ల్యాండ్ ఆఫ్ బిలీవర్స్ అంటూ ఉంటాడు అనమాట. మన దాంట్లో గుడ్డి నమ్మకాలు ఉన్నోళ్ళు లేరు. అందరూ ఎక్స్పెరిమెంట్ చేసి క్వశ్చన్ చేసి కృష్ణ అవతారమే దేవుడే దిగి వచ్చినా కూడా అర్జునుడు క్వశ్చన్లే అడిగాడు. కానీ కృష్ణుడు రెడీమేడ్ కమాండ్మెంట్స్ ఇవ్వలేదు. ఇది ఇలా ఉంది ఫాలో ఓవర్ అని చెప్పలేదు. అంత లగ్జరీ మన వాళ్ళు దేవుడికే ఇవ్వలేదు అంటాడు అనమాట. అంత రిచ్ కల్చర్ ఇది అంటాడు. సో సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ సీకర్స్ బట్ నాట్ బిలీవర్స్. బిలీవర్స్ అనేది మనకి బయట నుంచి వేరే వేరే మతాల నుంచి వచ్చిందనమాట. అవన్నీ వచ్చినప్పుడు ఓకే మనం కూడా ఇట్లాంటిది నమ్మాలేమో అని చెప్పి ఓకే దేవుడు ఉన్నాడు నమ్ముదాము అనుకుంటూ పోయారు. నేను ఒక క్వశ్చన్ సింపుల్గా జనాలకి ఏంటంటే
నీకు తెలుసుకుని అనుభవించే లగ్జరీ ఉన్నప్పుడు నమ్మాల్సిన అవసరం ఏంటి కదా. ఆ తెలుసుకునే పాత్ ఏదైతే ఉందో అదే స్పిరిచువాలిటీ. రెడీమేడ్ ఆన్సర్స్ ఇచ్చింది రిలీజియన్. ఒక సార్ రిలీజియన్ ఇది మనం ఫాలో అవ్వకూడదా, ఇది ఫాలో అయితే మనం అంటే ఏంటంటే నీకు నమ్మకం ద్వారా వెళ్ళి నీకు తెలుసుకోకుండా నువ్వు చనిపోయే అవకాశం ఉంది. నువ్వు కంటిన్యూస్గా నీకు రెడీమేడ్ ఆన్సర్స్ ఇచ్చి నీకు జీవితంలో ఏ ఒక్క లేయర్ కూడా నీకు ఓపెన్ చేసుకోకుండా, ఎక్స్పీరియన్స్ అవ్వకుండా, దీని పాసిబిలిటీస్ ఏదో తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు రిలీజియన్లో. ఈ డేంజర్ అనేది స్పిరిచువాలిటీలో ఉండదు. ఇక్కడ మనము రిలీజియస్ లీడర్స్ని అండ్ గురువుస్ని అర్థం చేసుకోవాలి. ఒక గురువు అనేవాడు సరే అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ పర్పస్ కోసం మాస్టర్ అనే పదం వాడదాం. ఒక మాస్టర్ అనేవాడు నీకు అసలు ఆన్సర్స్ ఇవ్వకూడదు. ఆన్సర్స్ ఇవ్వని వాడే గురువు అవుతాడు. ఏం చేస్తాడంటే నీకున్న క్వశ్చన్స్ని, డౌట్స్ని డిస్ట్రాయ్ చేస్తాడు. సో దట్ యూ బికమ్ అ పాసిబిలిటీ ఆఫ్ నోయింగ్. అంటే నువ్వు నేర్చుకోవడానికి నీకు నువ్వే తెలుసుకునేలా చేసేస్తాడు. రెడీమేడ్ స్వర్గం అంటే ఏంటి అనగానే ఇది అని చెప్పి నువ్వు ఇక్కడ రాసి ఉంది, ఈ పలానా పుస్తకంలో ఉందని చెప్పేసావు అనుకో, వాడు ఎక్స్ప్లోర్ చేయడు. స్వర్గాన్ని నువ్వు చూసావు, గొప్పవాడివి, తెలుసుకున్నావు, ఓకే. నాకు తెలియదు కదా, నాకు స్టోరీ ఎందుకు చెప్తావు? తెలుసుకునే మెథడ్ చెప్పాలి. దట్ ఈస్ వాట్ స్పిరిచువల్ పాత్ ఇస్. స్పిరిచువాలిటీకి రిలీజియన్కి ఇంత తేడా ఉందన్నమాట. అలా ఇంకోటి జనరిక్గా ఆలోచిస్తే ఇప్పుడు మన స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా ప్రపంచంలో అన్ని రకాల రిలీజియన్స్ ఉంటారు. అంటే మీరు చెప్పినట్టు ఓన్లీ ఒక రిలీజన్ మాత్రమే స్పిరిచువాలిటీ వైపు వెళ్ళగలదా? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ ది ఇన్నర్ సెల్ఫ్. ఆ ఇన్నర్ సెల్ఫ్ అనేది అన్ని రిలీజియన్స్ వాళ్ళు తెలుసుకోవచ్చు. ఆఫ్ కోర్స్. సో దాని ఇప్పుడు కానీ జనాలు ఏమనుకుంటున్నారంటే రోజు పూజ చేస్తేనే స్పిరిచువాలిటీ, లేకపోతే రోజు గుడికి వెళ్తేనే స్పిరిచువాలిటీ, లేకపోతే రోజు చర్చ్కో మసీద్కి వెళ్తేనే స్పిరిచువాలిటీ అనుకుంటారు. సో ఈ మిస్కన్సెప్షన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్లో నేను దీపం పెట్టంగానే హిందూ, లైట్ ఆన్ చేయగానే క్రిస్టియన్, రాత్రిపూట చంద్రుని చూస్తున్నాను కాబట్టి ముస్లిము, ఇట్లాంటివన్నీ పోవాలి. ఫస్ట్ ఒక పలానా ఆబ్జెక్ట్కో, పలానా బ్యాడ్జ్కో, ఫ్లాగ్కో ట్యాగ్ వేసేస్తే ఎండ్ ఆఫ్ ది డే నీ మాస్క్, నీ రిలీజియస్ మాస్క్ అనేది నువ్వు తీసేస్తే నువ్వు మనిషివి కదా, నీకు కూడా నిన్ను పొడిస్తే రక్తం వస్తుంది కదా. సో ఇలా ఉన్నప్పుడు ఈ సాధన అనేది, ఒక క్రియ అనేది, ఒక యోగా, ఒక ఆసనం అనేది మనిషి అనేవాడికి పని చేసి తీరుతుంది కంపల్సరీ. పలానా నీ నౌకాసనము ఇలాంటి ఆసనాలు నువ్వు ఏదైనా వేసినప్పుడు ఆ పలానా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఎనర్జీ ఛానల్స్ ఓపెన్ అవ్వడం కంపల్సరీ జరుగుతుంది. ఈ మధ్య డాక్టర్సే చెప్తున్నారు కదా, నువ్వు పలానా పోస్చర్లు తినాలి అట్లని చెప్పి. సైంటిఫిక్ ఎవిడెన్స్ మన రీసెంట్గా ఏమన్నారంటే, ఒక మనిషి కూర్చునేటప్పుడు ఇలా బెండ్ అయి తింటే అసిడిటీ రాదని చెప్తున్నారు సైంటిస్టులు. మనకేముంది, మన వాళ్ళు పూర్వీకులు ఏం చెప్పారు, పీట మీద కూర్చోబెట్టి ఇలా వంగి భోజనం చేస్తారు. ఇప్పుడు మన వాళ్ళు ప్లేట్లు ఇక్కడ పెట్టుకొని తింటున్నారు అనుకోండి, అది వేరే విషయం. దీస్ ఆర్ ఆల్ సైన్సెస్. ఈ సైన్సెస్నే మన వాళ్ళు వేదం గానో ఉపనిషత్స్ గానో చెప్పడం స్టార్ట్ చేశారు. ఇది ప్రతి మనిషికి పనిచేస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్. నువ్వు మనిషి అయి ఉంటే చాలు, హ్యూమన్ ఫామ్లో నువ్వు ఉన్నావంటే ఆ ఫామ్కి ఎలా నీకు ఓపెన్ అవుతుంది, ఎనర్జీ ఫ్లో అన్నీ నీకు ఎలా నేను నువ్వే హీల్ చేసుకునే టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. ఇది రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు నా ఏజ్ 30+ అన్నా, 30 ఉంది నా ఏజ్. అది కాకుండా చాలామంది మన స్టూడెంట్స్ 25 to 30 ఏజ్ మధ్య ఉంటారు. మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఈ స్పిరిచువాలిటీ అనేది ముసలి వాళ్ళే చేస్తారు. అంటే 70 ఏళ్ళు దాటాకే ఈ స్పిరిచువాలిటీని ఫాలో అవ్వాలి, అప్పటిదాకా లైఫ్ని ఎంజాయ్ చేయడం, చిల్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. దాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు, ఏమేమనుకుంటారు దాని నుంచి? 12 yearsకి హఠ యోగా స్టార్ట్ చేయకపోతే, హఠ సన్ అండ్ మూన్ ఇంటిగ్రేషన్ విదిన్ యువర్ సెల్ఫ్ డెఫినేషన్ చెప్పాలంటే 84 సెట్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి, లేకపోతే 21 ఉంటాయి. 12 సంవత్సరాలకి నువ్వు స్టార్ట్ చేయకపోతే 30 వచ్చిన తర్వాత నువ్వు చేయలేవు. నీ కార్మిక్ సబ్స్టెన్స్ అనేది బాడీలో ఎంత రిజిడ్ అవుతుందంటే నువ్వు అప్పుడున్నంత వేలరు, నీ బాడీ ఉన్నంత అజిలిటీ అప్పుడు పోతుంది అనమాట. ఎవరైతే 60 అప్పుడు స్పిరిచువాలిటీ చేయాలనుకుంటున్నారో అది పెద్ద క్రైమ్ అది చెప్పాలంటే. అసలు ఇట్స్ అ వెరీ రాంగ్ అడ్వైస్. నీకు మంచి బాడీ మంచి కండిషన్లో ఉన్నప్పుడు, ఎస్పెషలీ ఎంటైర్ యోగా ఈజ్ కనెక్టెడ్ టు స్పైన్ అనమాట. నువ్వు స్పైన్ని ఎంత ఎనర్జీగా పెట్టుకుంటే నీ బాడీ వదిలే టైంలో అదంత యాక్టివ్గా కోఆపరేట్ చేస్తుంది. సో దాన్ని యాక్టివేట్ చేయడానికి ఉన్న ఆసనాలన్నీ కూడా
30 తర్వాత పని చేయవు ఇన్ ద సెన్స్ చాలా కష్టమైపోతుంది. సద్గురు ఏమంటాడంటే ఈ ఎస్పెషల్లీ లేడీస్ ప్రెగ్నెన్సీని బేర్ చేయాలి అంటే, న్యాచురల్ డెలివరీ అవ్వాలంటే కంపల్సరీ 12 సంవత్సరాలకి హఠయోగా స్టార్ట్ చేస్తే అబ్డామినల్ మజిల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యి మీకు హెల్ప్ అవుతుంది. మీకు చాలా ఈ ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత బాధపడే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అని చెప్తున్నాడు అనమాట. ఎక్కడో మీకు సన్ యూనివర్సిటీలో నటరాజ పోజ్ పెట్టుకుని ఆ నటరాజ స్టాచ్యూని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి దాంట్లో ఉన్నవన్నీ చెప్తున్నారు, ఇట్స్ సైంటిఫిక్ అని. మన వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కిరిచ్చే దాంట్లోనే ఉన్నారు. దీన్ని ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి ఇంకొంచెం డెప్త్గా వెళ్తే ఆ పాత్ని మనలోకి మనం దాన్ని అలవాటు పరచుకోవడానికి ప్రతిరోజు గుడికి వెళ్ళడము, లేకపోతే పూజలు చేయడము, వేదాలు ఉపనిషత్తులు తెలుసుకోవడం అదే స్పిరిచువాలిటీ అంటే, లేకపోతే ప్రతిరోజు ఖురాన్ చదవడము, బైబిల్ చదవడం అదే స్పిరిచువాలిటీ అంటే, లేకపోతే ఇంకా ఎన్ని రకాలుగా స్పిరిచువాలిటీ పాత్రని మనం గెయిన్ చేసుకోవచ్చు? వెరీ నైస్, ఇది చాలా ఇంపార్టెంట్. బాహ్యము అంతరం, తెలుగు ఐఎమ్ వెరీ సారీ ఫర్ ది వొకాబులరీ, అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్. నువ్వు బయట చేసే వాటి వల్ల కూడా నీకు లోపల హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ ఫర్ సమ్ లో లెవెల్ ఆఫ్ లో ఇవాల్వ్డ్ పీపుల్ అనమాట. అంటే వాళ్ళకి ఏదో ఒక ఆబ్జెక్ట్ని దాన్ని పట్టుకోకపోతే వాళ్ళకి యాక్టివేట్ చేయలేరు స్పిరిచువాలిటీ. ఇలా బయట చాలా సెట్ చేసుకుంటూ వెళ్ళారు. ఏంటి, 6 దీపాలు పెట్టడము, లేకపోతే ఒక 5 దీపాలు, దెర్ ఆర్ సమ్ కాన్సెప్ట్స్ అండ్ సో మెనీ ఇవల్యూషన్స్. అదే నువ్వు ఒక గుడిలోకి వెళ్ళి కూర్చొని ఒక విగ్రహానికి కనెక్ట్ అవ్వటము, లేకపోతే ఇంకో మంత్రానికి కనెక్ట్ అవ్వటము, ఇట్లా చాలా చాలా ప్రాసెస్లు ఉన్నాయి. ఇదంతా కూడా అవుట్ సైడ్ చేసే ప్రాసెస్. అదే ఒక సన్యాసికి, బ్రహ్మచారికి ఏ డైటీ అవసరం లేదు, ఏ బాహ్యమైన పద్ధతులు అవసరం లేదు, ఎనీవేర్ కూర్చొని ఇట్లా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇందులోనే మనకి 4 టైప్స్ ఆఫ్ యోగా గురించి మాట్లాడతారు కదా, భక్తి, క్రియ, కర్మ, జ్ఞాన యోగా. ఇందులో ఏంటంటే మన దేశంలో తీసుకుంటే ఒక సర్టన్ పీరియడ్లో భక్తి మూవ్మెంట్ ఉండేది, ఫుల్ ఆఫ్ భక్తులు. లింగాయత్స్ అని, ఈ మన బసవಣ್ణ అని, యోగి, చాలామంది భక్తులు తీసుకొచ్చిన మూవ్మెంట్ ఉంది. అక్కడ ఏంటంటే వాళ్ళు ఆ భక్తి సాధనలోనే దేవుణ్ణి స్మరించుకుంటూ ఇంటాక్సికేటెడ్ స్టేట్స్లోకి వెళ్ళి లిబరేట్ అయ్యేవాళ్ళు. నెక్స్ట్ క్రియాయోగా ఉంటుంది. యూజింగ్ యువర్ ఎనర్జీస్ని నువ్వు మాస్టరీ తీసుకుని పంచభూతాలని జయించి నీ బాడీని నువ్వు లిబరేట్ అయ్యేవాడు. జ్ఞానయోగా మొత్తం దీంట్లో ఉన్న నట్స్ అండ్ బోల్ట్స్ అన్నిటిని, ఇంట్రికసీస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్నిటిని తెలుసుకొని లిబరేట్ అవ్వచ్చు. కర్మయోగా, నువ్వు చేసే యాక్షనే దేవుడికి సమర్పించుకొని, నేను ఇక్కడ పుట్టిందే అంత గ్రాటిట్యూడ్తో యాక్షన్ త్రూ యాక్షన్ లిబరేట్ అయ్యేవాళ్ళు. కర్మ అంటకుండా, అగైన్ ఈ తామరాకుతో మెటాఫర్గా పోలుస్తారు కదా, తామరాకుతో ఎందుకు తీసుకుంటారంటే దాని మీద నీళ్ళు వేస్తే అంటది కదా. సో నువ్వు సొసైటీలో ఉంటూ కూడా ఏదే అంటకుండా వెళ్ళిపోవచ్చు అనేలాగా ఉంటుందన్నమాట ప్రాక్టీస్. ఇది డెప్త్లో వెళ్తే అదో పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బట్ సర్ఫేస్ రియాలిటీ చెప్పాలంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే చాలామంది ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒకటి ఏంటంటే అన్ని రకాలుగా కష్టాలు, అంటే అటు పక్క జాబ్ కష్టం, ఇటు పక్క లేకపోతే ఫ్యామిలీ నుంచి బర్డన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళి మెడిటేషన్ చేసుకుందాం అనిపిస్తుంది. ఎందుకంటే మేము చూస్తుంటాం కదా గూగుల్లో అక్కడిక్కడ చాలామంది మాంగ్స్ హిమాలయాకి వెళ్ళి వాళ్ళు స్పిరిచువాలిటీని గెయిన్ చేసుకుని ప్రశాంతంగా ఉంటున్నారు అంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అలా వదిలేసి వెళ్ళాం. బికాస్ మన ఫ్యామిలీ మనకు కావాల్సిందే, మన లవ్డ్ వన్స్ మనకు కావాల్సిందే, అండ్ సొసైటీలో మనం ఒక పార్ట్ అయిపోయాం. ఇలాంటి టైంలో కూడా స్పిరిచువాలిటీని ఒక మంచి గెయిన్ చేసుకోగలరా? 100%. ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగ్జాంపుల్ భక్త తుకారాం, సద్గురు కూడా మ్యారీడ్. ఇదేంటంటే రినౌన్సియేషన్ అనే కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవడో యోగి నాకు ఫ్యామిలీ వల్ల డిస్టర్బెన్స్ ఉంది అట్లా అని చెప్పి ఎందుకు వెళ్ళిపోతారంటే, ఈ పాత్ ఏంటంటే ఈ ఐడెంటిటీని ఎరేజ్ చేస్తే యూ విల్ గెట్ లిబరేటెడ్ అనేది అనమాట. ఈ పాత్ ఐడెంటిటీని ఎందుకు ఎరేజ్ చేయాలి? ఒకసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే నీ ఐడెంటిటీ వల్లే నీకు సఫరింగ్ ఉంది. అసలు కృష్ణ అనే ఒక ఐడెంటిటీనే లేదంటే ఎవరు సఫరింగ్ అవుతారు? అదేముంటుంది? సో ఈజ్ దర్ అ వే నేను డిసైడెంటిఫై అయ్యే ఛాన్స్ ఉందా అట్లా అంటే 100%. ఇప్పుడు కరెక్ట్గా ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది మైండ్ అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే దాట్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ పాత్ అనేది. కొన్ని సంవత్సరాల దాంట్లో నీకు సాధన అయిపోతుంది. ఇలా వెళ్ళిపోయిన సరే ఇంట్లో ఉంటే ఎందుకు ఇబ్బంది అవుతుంది? కాన్స్టెంట్లీ నీలాగా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. నువ్వేం పని చేయట్లేదు, నువ్వు వెళ్ళి జాబ్ చేయి,
నువ్వు 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 అనేది నీలో నువ్వు తోపు, నువ్వు సొసైటీ పొగట్టము, లేకపోతే ఫ్రెండ్స్ ఇన్సల్ట్స్, దీంట్లో ఇరుక్కుపోతావు. బట్ వెన్ యూ టేక్ అ షాట్, హిమాలయాస్ అట్లాంటి చూడకపోతే నీ కంప్లీట్గా ఒక వెళ్ళిపోయిన తర్వాత ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ వెళ్ళాలి. లేకపోతే అక్కడికి పోయిన తర్వాత కూడా నీ కర్మ ప్లే అవుతూ ఉంటుంది, అన్నిటి ఎరేస్ చేయలేవు. ఇది ఇండివిజువల్ చాయిస్ మీద ఆధారపడి ఉంటుంది. నీ ఇంటెన్సిటీ ఆఫ్ డిస్టర్బెన్స్ ఎంత, నీ ఇంటెన్సిటీ ఆఫ్ లాంగింగ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి నువ్వు వెళ్ళిపోవడమా ఇక్కడ చేయడం జరుగుతుంది. కానీ వెళ్ళిపోయి అంత హార్డ్షిప్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న సొసైటీలో మనకు చాలా లగ్జరియస్ వే ఆఫ్ స్పిరిచువల్ గురూస్ ఉన్నారు. ఇంట్లో ఉంటూనే చేయొచ్చు, సొసైటీలో ఉంటూనే లిబరేట్ అవ్వచ్చు. అలా ఇప్పుడు పొగడతలకి పొంగిపోవడము, లేకపోతే ఎవరైనా తిడితే దాన్ని బాగా ఇన్నర్ సెల్ఫ్గా తీసుకోవడము, దాని గురించి ఆలోచించడం, బాధపడడం, అక్కడి నుంచే బేసిక్గా డిప్రెషన్ అనేది ఇదంతా అక్కడి నుంచి వస్తుంది. వేరే వాడు మనల్ని ఏమనుకుంటున్నాడో అన్న దగ్గర నుంచి ఒక థాట్ అరైజ్ అయితే ఆనందపడిపోవడం, లేకపోతే బాగా బాధపడిపోవడం, అక్కడి నుంచి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్కి అక్కడే ఒక బీజం పడుతుంది నాకు అనిపిస్తుంది. సో ఒక మనిషి లైక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ధోనిని ఎట్లాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటా అంటే ఆయన దేనికైనా ఒకే రకంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అది విక్టరీ వచ్చినా ఒకటే, ఫెయిల్యూర్ వచ్చినా ఒకటే, ఒకేలా తీసుకుంటారు. సో అలా మనం మేము తీసుకోవాలి యాజ్ ఎ యూత్ అంటే ఎట్లా దాన్ని కన్సిడర్ చేయాలి? ఇది కొంచెం డెప్త్లో అండర్స్టాండింగ్ చేసుకోవాలి. శరీరాన్ని మైండ్ ఎలా బిహేవ్ చేస్తుంది, మైండ్ ఫంక్షనాలిటీస్ ఏంటి, ఇదంతా మనం అర్థం చేసుకుంటేనే దీనికి ఆన్సర్ దొరుకుతుంది. ఇప్పుడు మైండ్కి 5 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొద్దున్న లేవంగానే ఒక ఇరిటేషన్ మోడ్లో 24 hours గడిపేయచ్చు, ఒక జాయ్ఫుల్ మోడ్లో 24 hours గడిపేయచ్చు. అంటే ఏంటి, నువ్వు ఒక మోడ్ ఆన్ చేస్తున్నావు, కంటిన్యూస్ ఇరిటేషన్లోనే వెళ్ళిపోతున్నావు. కొంతమంది జనాలు ఒక లైఫ్ టైమ్ ఆఫ్ ఇరిటేషన్ ఉంటుంది, నాకు ఎప్పుడు కష్టాలే అని ఉంటుంది. లైఫ్ ఈజ్ సఫరింగ్ అని ఒక ఫిలాసఫీ రాస్తాడు. ఈ యాడేజెస్ అన్నీ ఫాలో అయ్యే జనాలు లైఫ్ ఈజ్ నాట్ సఫరింగ్, లైఫ్ ఈజ్ బ్లిస్ఫుల్ ఫర్ మెనీ పీపుల్ కదా. ఈ 5 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ అర్థం చేసుకుంటే దీన్ని ఎలా వాడాలి అనేది తెలుస్తుంది. దీనికి సింపుల్గా చెప్పాలంటే మన మైండ్ని మనం ఎలా వాడాలో రాకపోవడం వల్లే ఈ ఇబ్బందులన్నీ తగులుతున్నాయి. పొగిడితే పొంగిపోవడం, తిడితే హర్ట్ అయిపోవడం, సూసైడ్ దాకా వెళ్ళిపోతున్నారు జనాలు. ఈ 5 మోడ్స్ ఏంటి? పతాంజలి యోగ సూత్రాస్లో చెప్తారు కదా, పర్యాయ, విపర్యాయ, నిద్ర, వికల్ప, ఇవి ఉంటాయి కదా. ఇంగ్లీష్లో చెప్పాలంటే రైట్ నాలెడ్జ్, రాంగ్ నాలెడ్జ్, ఇమాజినేషన్, మెమరీ అండ్ స్లీప్. ఈ 5 మోడ్స్లోనే నీ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. నువ్వు ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఈ 5 మోడ్స్లోనే ఉంటావు నువ్వు. ఇప్పుడు నువ్వు వేక్ఫుల్ స్టేట్లో ఉన్నావు, నిద్ర వస్తుంది, స్లీప్లోకి వెళ్తావు. ఇప్పుడు మనం చెప్పేదంతా నీ మైండ్లో కళ్ళు చెవులు రికార్డ్ చేస్తున్నాయి. దిస్ ఇస్ మెమరీ. అండ్ ఆఫ్టర్ దట్ నువ్వు డ్రైవింగ్లో ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది ప్లే అవుతుంది చూడు, ఇట్స్ ఇమాజినేషన్. ఓకే, స్లీప్ అయిపోయింది. రైట్ నాలెడ్జ్, రాంగ్ నాలెడ్జ్ గురించి ఒక 2 minutes మాట్లాడుతాను. మనకి సెంటర్ ఆఫ్ పర్వర్షన్ ఉంటుంది. ఏది చూసినా నీకు ఒక పర్వర్టెడ్ లాగా రాంగ్గా చూపిస్తుంది. అదే మైండ్లో సెంటర్ ఆఫ్ రైట్ నాలెడ్జ్ ఉంటుంది. ఆ సెంటర్ యాక్టివేట్ అయిన తర్వాత నీకు అన్నీ నిజమే కనిపిస్తుంది. నీకు అబద్ధం తీసుకొని చూపించినా కూడా దాంట్లో నిజమే కనిపిస్తుంది. జస్ట్ దట్ ఆ సెంటర్ని ఎలా యాక్టివేట్ చేయాలో నేర్చుకోవాలి. చాలామందికి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఆన్ ద ప్లానెట్ 99% జనాలకి పర్వర్టెడ్ సెంటరే యాక్టివేట్ అయి ఉంటుంది. చాలా రేర్గా ఒక హ్యాండ్ కౌంట్తో ఇంతమంది అని చెప్పొచ్చు, 10 మంది ప్రపంచంలో ఆ రైట్ సెంటర్ని యాక్టివేట్ చేసుకుంటారు. వాళ్ళే ఎన్లైటన్ అవుతారు, వాళ్ళకే నిజంగా తెలుస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఆకాశం బ్లూ కలర్లో ఉందా? లేదు. బ్లూ కలర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. మరి అదేంటి బ్లూ కలర్లోనే ఆకాశ స్కై బ్లూ అనుకుని పోతా ఉంటారు జనాలు. ఆ అవేర్నెస్ లేక కాన్షియస్, ఆ సోయ లేకుండా అంటే దాని మీనింగ్ ఏంటంటే యు ఆర్ నాట్ కాన్షియస్ అబౌట్ ది రియాలిటీ ఆఫ్ ద స్కై. ఇది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. ఇట్లా మొత్తం ప్రపంచం ఉంది నీకు చూసే కళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పలానా లెన్స్ ఇచ్చాడు దేవుడు, ఈ పలానా లెన్స్లో నీకు ఇదంతా వరల్డ్ ఇలా కనబడుతుంది సూర్యుడు రౌండ్గా. అదే నువ్వు గద్ద కళ్ళు పెట్టుకున్నావు అనుకో, దాని లెన్స్ కొంచెం డయామీటర్ ఎక్కువ ఉంటుంది. పులి కళ్ళు, కుక్క కళ్ళు, వీటన్నిటిని చూసామంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్యాప్చరింగ్ ఇన్ డిఫరెంట్ వే. వాళ్ళకి ఎగ్జిస్టెన్సే అసలు ఈ గోడ ఇట్లా స్క్యూ అయిపోయి కనిపించిండొచ్చు ఆ లెన్స్తో. ఓకే, సో ఇప్పుడు ఏది రియాలిటీ అంటావు? సో ఆబ్వియస్లీ
దీనికి మించిన ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే బీచ్కి వెళ్ళి ఒక సన్సెట్ సీన్కి ఊహించుకోండి అందరూ, విజువలైజ్ దిస్. ఇట్లా సూర్యుడు పైకి వెళ్తుంటాడు, మళ్ళీ ఈవినింగ్ సూర్యుడు కిందకి వెళ్తుంటాడు. ఇన్ రియాలిటీ సూర్యుడు పైకి కిందకి లెఫ్ట్ రైట్ వెళ్తున్నాడా? సూర్యుడు అక్కడే ఉన్నాడు, భూమి తిరగడం వల్ల అట్లా అనిపిస్తుంది కదా. సో ఇదేంటిది, నీ కళ్ళే డైరెక్ట్గా కిందికి పోతున్నాడు అని చెప్తుంటే నీ లోపలే నీ కళ్ళు చెప్తుంది రాంగ్ అనే ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది చూసా. అది ఆ లేయర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని టచ్ చేయాలి, అది రైట్ నాలెడ్జ్. ఇది మనకు చూపించే పర్సెప్షన్ అంతా రాంగ్ నాలెడ్జే. ఇది చూపించిందే నిజము అని అనుకుని ఎవడైతే బతుకుతాడో వాడి లైఫ్లో సఫరింగ్ తప్పదు, వాడు అన్ని రకాలుగా మోసపోతాడు. మోసం బయట ఎక్కడి నుంచో చేయరన్న, మనల్ని మనమే చేసుకుంటాం అన్న. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే సూర్యుడు కిందకి వెళ్ళి పైకి వస్తాడు అంటున్నాడు, కాకపోతే భూమి చుట్టూ తిరుగుతుంది అనేది మనకి ఇన్నర్ సెల్ఫ్లో అర్థమై ఉంటుంది. కానీ ఇది ఈ లాజిక్ అనేది ప్రతిసారి మనకు ఓపెన్ అవ్వదు, ప్రతిసారి అవ్వదు. కానీ అలా అవ్వాలి అంటే దేర్ విల్ బి సమ్ థింగ్స్ విచ్ వీ షుడ్ ఫాలో. అందులో నాకు తెలిసినంత వరకు మెడిటేషన్ నేను చాలా వరకు వింటున్నాను. బేసిక్గా మేము యూట్యూబ్లో చూసే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కావచ్చు, లేకపోతే రెజ్లర్స్, లేకపోతే ఎంటర్ప్రీనియర్స్ అందరూ కూడా అనేది ఏంటంటే పొద్దున్నే త్వరగా లేచి మెడిటేషన్ చేయండి, యువర్ లైఫ్ విల్ బి సో హ్యాపీ, సో చాలా ప్రశాంతంగా ఉంటారు మీరు అంటూ ఉంటారు. సో అసలు మెడిటేషన్ చేయాలంటే కూడా మాకు ఎంతో కొంత టైం అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. మాకు ఎట్లుంటుందంటే చాలా చంచలంగా ఉంటుంది మనసు అనేది. అంటే ఈ పని చేసేయాలి, ఆ పని చేసేయాలి, అందులో ఈ 5 నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది మాకు. ఈవెన్ చదువుకునేటప్పుడు కూడా ఒకప్పుడు మన కాన్సన్ట్రేషన్ స్పాన్ అనేది స్కూల్స్లో, కాలేజ్లో 1 అవర్ లేకపోతే 2 అవర్స్ ఉండేది. ఈ మధ్య కాలంలో 20 నిమిషాల వీడియోలో కూడా మనం 5-6 సార్లు ఫాస్ట్ ఫార్వర్డ్ కొడుతున్నాము, ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ స్కిప్ కొడుతున్నాం. సో ఇలాంటి టైంలో అసలు కాన్సన్ట్రేట్ చేయాలంటే ఎలా, ఏం చేస్తే కాన్సన్ట్రేషన్ వస్తుంది? అసలు సగం మందికి కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో కూడా వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్సే ఉండదు. అది కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ ఉంది, నాకు ఇది తెలుసు అనే దాన్ని ఏమంటారు? ఇట్స్ అ ఫీలింగ్. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అ ఫీలింగ్. నాకు తెలియదు అనేది కూడా ఒక ఫీలింగ్. నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు అనేది ఒక ఫీలింగ్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మెమరీ అండ్ ఇమాజినేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మీద కూడా జనాలకి యూ షుడ్ స్టడీ దిస్ యాజ్ అ సైంటిస్ట్ అండ్ సబ్జెక్ట్స్. సైంటిస్ట్కి 24 అవర్స్ స్కై బ్లూగా లేదు, అది అలా కనిపిస్తుంది అనే కాన్షియస్నెస్ ఉంటుంది. బట్ స్టిల్ హీ విల్ లివ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్. ఇదే విధంగా ఒక స్పిరిచువల్ సీకర్ కూడా ఒక సైంటిస్టే. మన సాధకులందరూ కూడా ఈ బాడీలో ఉన్న ఇల్యూజన్, ఎన్ని రకాల మాయల్ని వాళ్ళు అవగాహనలో బతుకుతూ ఉంటారు అన్నమాట. ఫర్ దెమ్ టు ఫోకస్ ఆన్ సంథింగ్ ఈజ్ జస్ట్ లైక్ ఇట్లా కూర్చుంటే ఒక చోట లేవకుండా ఫోకస్ వెళ్ళిపోతుంది. మీ మైండ్ నట్స్ అండ్ బోల్ట్స్ ఈ ఫంక్షనాలిటీనే తెలియకుండా ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలని బుక్ పట్టుకుంటావు. ఈరోజు ధనుష్ సినిమా రిలీజ్ అయింది, ఎందుకు వెళ్తాము, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, ఇదే ఉంటుంది మైండ్లో ప్లే. 90% స్టూడెంట్స్ ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ సంథింగ్ నోన్ యాజ్ కాన్సన్ట్రేషన్ అనేది తెలియదు. మనం ఫాలో అయ్యే ఈ రోల్ మోడల్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పే స్పీచెస్ అండ్ వాళ్ళు చెప్పే సైకియాట్రిక్ అడ్వైజెస్ వింటే ఇంకా కాన్సన్ట్రేషన్కి దూరం అవుతారు. మైండ్ అనేది ఎక్కడో చదివితే నేర్చు, నీ లోపలే ఉంటుంది. దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ది లెజెండ్స్, ద ఫాదర్ ఆఫ్ యోగా పతంజలి రాశారు. ఇప్పుడు మనకి సో మెనీ ప్రోగ్రామ్స్ ద్వారా సద్గురు అండ్ సో మెనీ గురూస్ అవైలబుల్గా ఉన్నారు. జస్ట్ అది ట్రై చేస్తే ఆ ప్రోగ్రాంలో ఏముందో తెలిస్తే, నిజంగా చెప్పాలంటే ఇన్నర్ ఇంజనీరింగ్ తర్వాతే ఐ బికేమ్ వాట్ ఐఎమ్ రైట్ నౌ. కాన్సన్ట్రేషన్ ఇవన్నీ చాలా పెరిగాయి. జనాలకు సింపుల్గా కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి చెప్పాలంటే, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 3 ఫేజెస్ని పట్టుకున్నాను. ధారణ, ధ్యాన, సమాధి. ధ్యాన దీన్ని ఏమంటారంటే, ఇది ఒక రాంగ్ ట్రాన్స్లేషన్ కాన్సన్ట్రేషన్కి. కాకపోతే ధారణ అనాలి. కాన్సన్ట్రేషన్ యాజ్ సచ్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్, మెడిటేషన్ యాజ్ సచ్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్. ఈ ధ్యాన, ధారణ అనేలాగా అర్థం చేసుకోండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది, చిన్నప్పుడు ఇదంతా మనం చేస్తుంటాం, ఒక డాట్ మీద ఫోకస్ చేస్తూ అది తప్ప మిగతాదంతా ఎరేజ్ అయిపోతుంది మనకి. చిన్నప్పుడు ఇది బాగుండేది. ఇప్పుడు మనకి హానెస్టీ ఇవన్నీ పోయి మైండ్లో పొల్యూషన్ ఎంటర్ అయిన తర్వాత అలా ఫోకస్ చేయడం కష్టమైపోయింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది ఈ మొబైల్ స్వైప్స్. అది చాలా డ్యామేజ్ చేసింది ఇంటెలిజెన్స్ని. సో ఈ ధారణ అనేది నువ్వు చేసినప్పుడు
ఫస్ట్ స్టెప్ ధారణ అనమాట. తర్వాత నువ్వు ధ్యానంలోకి పడతావు. మెడిటేషన్ అనేది మనం చెయ్యలేము అని ఇది అర్థం చేసుకోవాలి. యూ కెన్ ఫాల్ ఇన్ టు మెడిటేషన్. నువ్వు కండిషన్ సెట్ చేసుకుంటే యూ విల్ బికమ్ మెడిటేటివ్. ఏ కండిషన్ సెట్ చేసుకోవాలి? ఫుడ్ దగ్గర నుంచే వస్తుంది అది. యమా నియమ అక్కడి నుంచే వస్తుంది. యమా నియమ సెట్ చేసుకుంటే నీ బాడీ ఆ లైట్నెస్ ఫీల్ అయినప్పుడు చాలా గ్రాస్గా ఉంటే మెడిటేషన్ చేయలేమన్నా. యూ షుడ్ ఫీల్ లైటర్. అదే నీ ఫుడ్ కంట్రోల్ ఉండాలి, తర్వాత నీ ఆసనం ఉండాలి, తర్వాత ప్రాణాయామం, ప్రత్యాహారం. లెట్స్ స్కిప్ ఇట్. ఆల్రెడీ చెప్తుంటే ఇదేదో మనకి సాధ్యం కానిది, కాంప్లికేటెడ్ అనుకుంటారు. జస్ట్ అబౌట్ ఎనీబడి కెన్ డూ ఇట్. ఈ 2 కంట్రోల్ ఉండాలి. ఇప్పుడున్న ప్రపంచం ఏం చేస్తుందంటే నీ ఇంటెలిజెన్స్ని హైజాక్ చేసి నువ్వెంత డంబ్గా ఉంటే అంత సొసైటీకి బిజినెస్ అవుతుంది. అలా ఉన్న సమాజం. అందుకనే సగం మంది పారిపోతుంటారు. మనం క్రియేట్ చేసుకునే ఎన్వైరన్మెంట్ కూడా సొసైటీ దానికి కోఆపరేట్ చేయాలి. అది ఇంపాసిబుల్ కాబట్టి మెడిటేషన్ చేసే వీళ్ళందరినీ ఎక్కిరించి వీళ్ళని ట్రాల్ చేస్తే ఈజీ కదా. అందుకని చాలామంది ఈ పాత్రలో వెళ్తున్నారు. అన్న ఇంకోటి, ఇప్పుడు మీరు చెప్పినట్టు మెడిటేషన్ అనేది స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నారు కదా. యాజ్ ఎ బిగినర్ అసలు నేను ఈ వీడియో చేసిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎట్లా, వాట్ ఆర్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్? ఫస్ట్ థింగ్ ఐ విల్ అడ్వైజ్ ఏంటంటే గురువుని పట్టుకోవాలన్న. గురువు ఈజ్ కంపల్సరీనా అనే క్వశ్చన్ పక్కన పెట్టండి. ఇప్పుడున్న మనుషులకైతే, ఈ కాలంలో ఉన్న నేను చూస్తున్న ఈ మోడర్న్ యూత్కి అయితే కంపల్సరీ గురువు అవసరమే. ఎస్, గురువు అవసరం లేదని కూడా నేను వాదించగలను. గురువు లేకుండా ఎలా ముక్తి పొందుతుందో చెప్పగలను. కాకపోతే అది లేటర్ స్టేజ్. అది రైట్ నౌ యూఆర్ క్రిపిల్డ్ విత్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. దాన్ని నువ్వు క్లీన్ చేసుకోవాలంటే కంపల్సరీ నీకు ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాల్సిందే. సో స్టార్ట్ విత్ ఈశాక్రియ. సద్గురు ఫ్రీ యోగా ఇవ్వట్లేదు అంటే ఈశాక్రియ అనేది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్ అనేది ఫస్ట్ స్టెప్ ఫర్ సాధన ఫర్ ఎనీబడి. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్ అంటే దీన్ని నువ్వు పక్కన పెట్టి ఎక్స్పీరియన్స్ చేసే ఆప్షన్ నీకు ఓపెన్ అవుతుంది. ఓన్లీ దెన్ యూ కెన్ గో ఫర్దర్ స్టెప్స్. ఆ తర్వాత ఇన్నర్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ ద బాడీ అండ్ నేను ఛాలెంజ్ ఏంటంటే ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్ అనేది మీ ప్రపంచంలో ఏ గురువు ఇచ్చినా కూడా వెళ్ళండి, ఇఫ్ ఇట్ వర్క్స్. నేను మొత్తం అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి సద్గురు దగ్గరికి వచ్చాను కాబట్టి నేను సద్గురుని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఒకప్పుడు నేను తిరిగాను హైదరాబాద్లో ఉన్నప్పుడు, సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అశోక్ నగర్లోనే ఉండేవాడిని. ఇఫ్ ఐ మే షేర్ మై ఎక్స్పీరియన్స్. అక్కడ నేను ఏం చేసానంటే సేమ్ ఫ్రస్ట్రేషన్, విసుగు ఒక రేంజ్లో ఉండేది. ప్లస్ పేరెంట్స్ సైడ్ ప్రెషర్, జాబ్ మానేశాను. ఆల్మోస్ట్ ఇంకా సూసైడ్ చేసుకోవడం తక్కువ, అంత పిచ్చిగా ఉండేది అనమాట. వెళ్ళేవాడిని బ్రహ్మకుమారీస్ అని, రామకృష్ణ మఠం అని, అసలు అన్నీ తిరిగాను. ప్రతి ఒక్క స్పిరిచువల్ దానికి వెళ్ళేవాడిని. అది పిరమిడ్ అన్నీ తిరిగాను. అప్పట్లో ఓజో ఉండేది కదా కాలేజ్లో. మొత్తం అన్నీ తిరిగి వచ్చిన తర్వాత తలకైనా పెరిగింది కానీ అసలు తగ్గల. వచ్చి రూమ్లో కూర్చొని ఏడ్చాను కొన్ని రోజులు. ఓజో ఫోటో పెట్టుకొని అసలు ఏంటి నువ్వు చెప్పిన దాంట్లో ఒక మెథడ్, ఇప్పుడు బ్రెత్ గురించి కొన్ని చెప్తాడు, నీ ఆ చక్ర యాక్టివేట్ చేద్దాం అనేది అన్ని ఒక్క సెంటర్లో కూడా లేదేంటి. ఐదర్ దే విల్ ఎక్స్ప్లాయిట్ యూ ఆర్ దే దెమ్సెల్వ్స్ ఆర్ కరప్ట్ ఆర్ అవుట్డేటెడ్ ప్రిన్సిపల్స్ రాసుకొని ఫాలో అవుతూ ఉంటారు. అంతేగాని అక్కడ లైవ్ గురువు అనేది ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది అనమాట, ఓకే గురువుని పట్టుకోవాలి. దెన్ ఐ స్టార్టెడ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఒక 1 year ఉన్నాను. ఇంటెన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చేశాను. బట్ సంహవ్ అది ఆల్రెడీ చెప్పాను చాలా చోట్ల, ఐ వాంట్ లైక్ ఆ టైట్ స్లాబ్స్ అనేది అక్కడ దొరకట్లేదు నాకు. స్టిల్ ఐ హ్యావ్ లైక్ సో మెనీ డౌట్స్. దెన్ ఐ ఫౌండ్ సద్గురు. ఇక్కడ ఇట్స్ అ లగ్జూరియస్ పాత్ అనమాట. అసలు నీకు ఆప్షన్స్, దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్ అనిపించింది అన్న నాకు. సో మెడిటేషన్కి టేక్ గురూస్ అడ్వైస్. చాలామంది గురువులు ఉన్నారు మనకు. ఒకళ్ళనొకళ్ళు కంపారిజన్లో పడకండి. నాకు సద్గురు వర్కౌట్ అయ్యాడు, మీకు అసలు చెప్తారు కదా, ఒక తేనెటీగ కూడా నీ గురువు అవ్వచ్చు, ఒక కొండ కూడా నీ గురువు అవ్వచ్చు. ఆ రేంజ్లో ఉంటే దిస్ అడ్వైస్ ఇస్ నాట్ ఫర్ యూ. బట్ జనరల్ లాట్ నేను అబ్జర్వ్ చేస్తుంది స్టూడెంట్స్, దే నీడ్ అ గురు. కంపల్సరీ గురువు ఉంటేనే వర్కౌట్ అవుతుంది. స్టార్ట్ విత్ ఈశాక్రియ, దెన్ విత్ ఇన్నర్ ఇంజనీరింగ్, అండ్ ఆఫ్టర్ దాట్ అదే చూపిస్తుంది. ఇంకొకటి రీసెంట్ టైమ్స్లో చూస్తే మనకి న్యూస్లో కూడా ప్రతి ఇయర్ చాలామంది ఇంజనీర్స్ చేసిన వాళ్ళు, మెయిన్గా IITs NITsలో చేసిన వాళ్ళు వెళ్ళి మాంక్స్గా అయిపోతున్నారు. సో దానికి రీజన్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకు కూడా చాలా ప్రెషర్స్ ఉంటాయి. బట్
ఈ పార్ట్ వాళ్ళు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇక్కడ 2 విషయాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒకటి, వాళ్ళ లివింగ్ దాని మీద ఆధారపడి ఉండొచ్చు, అలాంటి వాళ్ళని మనం నమ్మకూడదు. లేకపోతే నిజంగానే జనాలకి చెప్పాలి అనే వాళ్ళకి కోరిక ఉండొచ్చు. నీకు కామ్యము అనేది ఇప్పుడు అర్థకామ మోక్షాల్లో ఈ కామ్యము చాలా రకాలుగా ఉంటుంది. కీర్తికాంక్ష, ఫేమ్ కోసం నువ్వు చేస్తూ ఉండొచ్చు, డబ్బుల కోసం చేస్తూ ఉండొచ్చు, నీకు మిగతా చేసే ఫీల్డ్ అన్నింటిలోకి ఇది వర్కౌట్ అయి ఉండొచ్చు. లేకపోతే నిజంగానే నువ్వు జనాలను ఎన్లైటన్ చేద్దామని వచ్చి ఉండొచ్చు. ఇన్ని రకాలుగా ఉంటాయి కారణాలు. అండ్ ఐఎమ్ సీయింగ్ అగైన్, చాలామంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలా కీర్తికాంక్ష కోసము లేకపోతే దీనికోసం వస్తున్నారు. వెరీ రేర్లీ పీపుల్ కమ్ విత్ అ మోటివ్ ఆఫ్ ఎన్లైటన్. ఇది హెల్ప్ చేయాలి, నిజంగా నేను చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్కసారి గురువే శిష్యుడిని పంపిస్తాడు. ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో రియల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తారు అన్నట్టు. అన్న, ఇప్పుడు రిలీజియన్స్కి సంబంధం లేకుండా ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే మనం వాళ్ళని గురువు కింద స్వీకరిస్తాం. మీరు చెప్పినట్టు నాకు ఈ గురువు చేసేది, ఈ గురువుని నేను ఫాలో అయితే నాకు మంచిది అనేది. సో బీయింగ్ ఏ హిందూ, ఒక అతను అబ్దుల్ కలాం గారిని ఫాలో అవ్వచ్చు, బికాస్ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్, ఆయన చేసిన మంచి పనులు కావచ్చు. కొంతమంది వేరే ముస్లిమ్స్ అవ్వచ్చు, వాళ్ళు స్వామి వివేకానందని ఫాలో అవ్వచ్చు. సో ఇలా కూడా ఉంటారు. సో ఇప్పుడున్న జనరేషన్ గురూస్ని దేని బట్టి చూస్ చేసుకోవాలి? బికాస్ దేర్ ప్రీచింగ్ విల్ టర్న్ అవుట్ దేర్ మైండ్. అంటే మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. సో ఒక గురువుని, ఒక మధ్యస్థంగా ఉండే గురువుని ఎలా చూస్ చేసుకోవాలి? ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువు వేరు, టీచర్ వేరు. మన సంస్కృతిలో టీచర్కి ఉపాధ్యాయుడు అనే పేరు ఉంది. ఈజ్ నాట్ ఎ గురువు. గురువు అంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అంటే, నీతో ఒక ఎనర్జీ ప్రాసెస్ చేసేవాడు, అంటే నిన్ను ముక్తి మార్గంలో పెట్టేవాడు మాత్రమే గురువు. ఆ గురువుకి నువ్వు మొత్తం వేదాలు, సంస్కృతము అన్నీ వచ్చుండక్కర్లా. హీ షుడ్ బి ఇప్పుడు ఒక మెకానిక్ నీ కార్ తీసుకెళ్తే దాన్ని కరెక్ట్గా రిపేర్ చేసి సర్వీస్ చేసి పంపిస్తాడా లేదా అనేది చూసుకోవాలి. లాట్ ఆఫ్ పీపుల్ జస్ట్ మనకన్నా కొంచెం ఇంటెలిజెన్స్లో హై పర్చ్లో ఉన్నంత మాత్రాన వాడిని నువ్వు గురువుగానే సమర్పించుకోవడము ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. యాక్చువల్గా ఇది స్టూడెంట్స్ తప్పు. ప్రతి ఒక్కరిని మనం వెళ్ళి సమర్పించుకునేది మానేయాలి. అందుకే సద్గురు కోట్, మోస్ట్ బ్యూటిఫుల్ కోట్ ఇది. డోంట్ లుక్ అప్ టు ఎనీవన్, డోంట్ లుక్ డౌన్ ఆన్ ఎనీవన్. ఎవరిని ఇట్లా చూడకు, ఎవరిని చీప్గా కూడా చూడకు. లుక్ అట్ థింగ్స్ ద వే దే ఆర్. నీకు పాసిబిలిటీ ఉందనుకో, అది ఎంత ఫ్రీడమ్ ఇస్తుంది తెలుసా మైండ్లో. నీ హెజిటేషన్ ఉండదు. చాలామంది హెజిటేషన్ డిసీజ్తో బాధపడుతూ ఉంటారు. అరే వీడి దగ్గర ఇరుక్కున్నాను, వాడితో ఫ్రెండ్లీగా ఉన్నాను, వాడిని ఇప్పుడు నేను తిట్టలేకపోతున్నాను, వాడు నాకు నచ్చట్లేదు. వాడితో బ్రేకప్ అనేది పెద్ద టార్చర్ అనమాట జనాలకి. ఎగ్జాక్ట్లీ. అదే నువ్వు స్టార్టింగ్లోనే సమర్పించుకోకుండా, ఓకే ఏంటి నీ మెథడ్ ఏంటి, ఓకే లెట్ మీ ట్రై ఇట్, ఓకే నువ్వు చెప్పింది బాగుందిరా బాయ్, అలా ఉండొచ్చు కదా. అక్కడే లిబరేట్ అవ్వచ్చు అనమాట. చాలామంది ఎమోషనల్ స్లేవ్స్ అయిపోతారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి జనాలు. ప్లస్ గురువు అనేవన్నీ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, లుక్ అట్ హిస్ మెథడ్స్. ఆ మెథడ్స్ నువ్వు ట్రై చేసి నిజంగానే నీకు బ్లెస్ వస్తుందంటే, ఇప్పుడు ఈషాలో కొంతమంది అసలు మొత్తం ఫారిన్ నుంచి లక్షలాది మంది వచ్చి ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటారు. 7 billion పీపుల్ ట్రాన్స్ఫార్మ్ అయ్యారంటే హీఈస్ హైలీ సక్సెస్ఫుల్ కదా. ఇట్స్ వర్కింగ్ ఫర్ దెమ్. కంపల్సరీ అది పనిచేస్తుంది కాబట్టి అది సక్సెస్ ఉంది అక్కడ. సో అలా ట్రై చేయడంలో తప్పేం లేదు, పోయి ఇరుక్కుపోవడంలో తప్పు ఉంది. నువ్వు మళ్ళీ బయటకు రాలేవు. అండ్ చాలామంది ఇలా ఎక్స్ప్లాయిట్ అవుతూ ఉంటారు గురువుల దగ్గర. అన్న, ఇందాక మీరు స్టార్టింగ్లో రీల్స్ మన కాన్సన్ట్రేషన్ని చాలా వరకు తగ్గిస్తుంది అంటున్నారు. సో ఈ రీల్స్కి అడిక్ట్ అవ్వడం అంటే స్టార్ట్ చేస్తే మనకు కావాల్సిందే వాడు చూపిస్తూ ఉంటాడు, మన డోపమైన్ ఇంక్రీజ్ చేసేదే చూపిస్తూ ఉంటాడు. సో మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం. అది స్టార్ట్ చేసి 2 నిమిషాలతో స్టార్ట్ చేస్తుంది, 2 గంటలు అయిపోతుంది. సో చాలా టైం అనేది కిల్ అవుతుంది. సో హౌ కెన్ వి స్టాప్ ఇట్? మీరేమనుకున్నారు దాని నుంచి? ఈ గ్యాడ్జెట్కి ఉన్న ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటే అది ఇమ్మీడియట్గా పక్కకు పెట్టేస్తారు. మనం పట్టుకునే ఐఫోన్, దిస్ ఈజ్ నాట్ ది స్మార్ట్ ఫోన్, దిస్ ఈజ్ ది స్మార్ట్ ఫోన్. లెట్ మీ రిపీట్ దిస్. నేను చాలా పాడ్కాస్ట్లో ఇది చెప్పాను, బట్ ఇది రిపీట్ చేయాల్సిందే. ఎందుకంటే మీ ఫోన్లో ఎన్ని యాప్స్ ఉంటాయి? హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్. యాప్స్ని తయారు చేసిన యాప్ ఏది? ఇది కదా. ఇది మాస్టర్ యాప్ కదా ఇది. అలాంటి యాప్స్ని పుట్టించిన యాప్లో ఇది ఎంత స్మార్ట్ యాప్ అయి ఉండాలి. ఇది దీంట్లో ఎన్ని రకాల ఉంటాయి. దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం నువ్వు స్టార్ట్ చేస్తే ప్రపంచంలో ఏది ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా. దీంట్లో యూ విల్ డ్వెల్ డీప్ ఇన్ టు ఇట్. ది ఇన్నర్
మెకానిజం, దిస్ ఇస్ ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ గ్యాడ్జెట్ అని సద్గురు అందుకుంటాడు. దీంట్లో ఉన్న ఆప్షన్స్ని నువ్వు అన్లాక్ చేసావంటే. అన్ఫార్చునేట్లీ జనాలు 1-2 ఆప్షన్లు అన్లాక్ చేస్తారు. అది కూడా లైఫ్ నేను బాగా క్రష్ చేసింది అనుకో, ఇంకో 2-3 ఆప్షన్స్ అన్లాక్ అవుతాయి. మీరు చూడండి, చాలా కష్టానికి గురైన మనిషి తర్వాత చాలా సుఖంగా బతుకుతూ ఉంటాడు, ధైర్యంగా బతుకుతూ ఉంటాడు దాన్ ద నార్మల్ పీపుల్. వాడికి కొన్ని అన్లాక్ అయింటాయి. అదే మనము ఒక యూజర్ మాన్యువల్ లాగా స్టెప్ బై స్టెప్ అన్లాక్ చేసుకునే ప్రాసెస్ స్పిరిచువాలిటీ. దానికి పతంజలి మహర్షి మొత్తం మాన్యువల్ ఇచ్చాడు. మైండ్ ఎలా ఉంటుంది, ఆ వికల్ప గురించి. వికల్ప, ఇమాజినేషన్ అంటేనే రాంగ్ అని అర్థం. యు ఆర్ ఇమాజినింగ్ సంథింగ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. కల్పము అంటే కల్పితము, క్రియేటింగ్ ఇట్, యు ఆర్ క్రియేటింగ్ ఇట్. నీది నువ్వే తయారు చేసుకుంటున్నావు, బట్ నీకు చాలా ఇన్వాలంటరీగా జరిగిపోతుంది. అది నీ చేతిలో లేకుండా పోతుంది. అది దాన్ని కంట్రోల్ చేతిలో తెచ్చుకోవడం ఎలా అనేది నువ్వు ఈరోజు స్టార్ట్ చేస్తే యువర్ లైఫ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఫోన్లు అన్నీ ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతాయి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన వాళ్ళకి అది చెప్పే వాళ్ళు లేరు. ఇలాంటి ఫ్రెండ్ సర్కిల్ కూడా లేదు. ఫ్రెండ్ సర్కిల్ ఈ రీల్ చూసినావా, వీడేం చెప్పాడో చూసావా, వాడేం పిత్తాడో చూసావా, వీడేం వాంతి చేసుకున్నాడు చూసావా అనే ఉంటాయి అవి. అండ్ దాట్ ఈస్ సో ఎంగేజింగ్. అలాంటి కర్మ క్రియేట్ చేసి పెట్టేశారు సొసైటీలో. ఇప్పుడు ఇందులో మీరు చెప్పిన కాన్సన్ట్రేషన్ అనే దాని దగ్గరికి వస్తే, మెడిటేషన్ అనేది చేయడానికి వాట్ ఈస్ ద బెస్ట్ టైం? అంటే మెడిటేషన్ గురించి మీరు చెప్పారు, లైక్ ఆఫ్టర్ టేకింగ్ గుడ్ ఫుడ్, లైట్ ఫుడ్ తీసుకున్న తర్వాత, లైట్ బాడీ అంతా కూడా ఫ్రెష్గా ఉన్న తర్వాత, వాట్ ఈస్ ద బెస్ట్ టైం అండ్ హౌ మచ్ టైమ్ షుడ్ వి మెడిటేట్ ఇన్ ఎ డే? కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఈ శరీరాన్ని మర్చిపోవడమే మెడిటేషన్ అవుతుంది. యాక్చువల్లీ యూ ఫాల్ ఇన్ టు దట్ స్టేట్ వేర్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, కంప్లీట్ లెట్ గో అనమాట. ఇంకా అంత లైట్గా ఉండే స్టేట్కి నువ్వు తీసుకురావాలి అంటే పొట్ట నిండా పెట్టుకుని కూర్చున్నావు అనుకో, కళ్ళు మూసుకుని నిద్రపోతావు. మెడిటేషన్ జరగదు. మెడిటేషన్ అనేది ది హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివ్ ఉండే స్టేట్ అనమాట. అది దాన్ని యాక్చువల్గా సుషుప్తి అంటారు. అంటే ఫుల్లీ అవేక్, ఫుల్లీ అస్లీప్ అట్ ద సేమ్ టైం. గాఢ నిద్ర, కంప్లీట్గా వేక్ఫుల్ స్టేట్ ఒకేలాగా ఉండేదాన్ని సుషుప్తి అంటారు కదా. ఆ స్టేట్కి నువ్వు తీసుకురావాలి అంటే నువ్వు పొద్దున్న లేచిన, ఎలా చెప్పాలంటే చాలామంది డిస్టర్బెన్స్తో మేలుకుంటూ ఉంటారు. పడుకునేటప్పుడు కూడా అంత ఈజీగా పడుకోరు. కానీ కొన్ని ప్లేసెస్కి నువ్వు హాయిగా ఉన్నప్పుడు అది గుర్తెచ్చుకోవాలి ఒకసారి. నువ్వు ఆ పొద్దున్న లేచిన టైంలో మెడిటేషన్ చాలా ఆల్రెడీ మెడిటేటివ్ స్టేట్లోనే ఉంటావు. అలాంటి స్టేట్లోకి నువ్వు కాన్షియస్గా వెళ్ళటమే మెడిటేషన్ యాక్చువల్గా. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు కూర్చొని ఇట్స్ లైక్ రెడ్యూసింగ్ ద బర్డన్. నీ స్ట్రెస్ అంతా నువ్వే తీసుకునే ప్రక్రియ అనమాట అది. అలా కూర్చొని సింపుల్ ఫార్ములా ఏంటి, ఎలా మెడిటేట్ చేయాలి అంటే కంప్లీట్ లెట్ గో. మొత్తం అన్ని ఏది పడు ప్రపంచంలో జరుగుతున్నదంతా కూడా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ద వే ఇట్ ఈజ్ అని చెప్పి కూర్చో. ఆబ్వియస్లీ మెడిటేషన్ అవుతుంది. దిస్ ఎ వండర్ఫుల్ సూత్ర యాక్చువల్గా ఇది. వాట్స్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఓజో డైలాగ్ ఇది. వాట్స్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. అయిపోయింది. ఎందుకు దాన్ని ఇంకా కొంచెం డీప్గా కాంటెంప్లేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈ ఒక స్టేట్మెంట్ పట్టుకుని దాని మీద ధారణ అంటే నువ్వు దాన్ని కాంటెంప్లేట్ ఎలా చేయాలంటే, అన్నీ బాగానే జరుగుతున్నాయా, మరి నేను చేయడానికి ఏం లేదా, స్టార్ట్ విత్ ఇట్. అన్నీ బాగానే జరగడం ఏంటి, సరే కత్తితో వేరే గొంతుకు వస్తున్నాడు కదా, అవును రా భయ్, గొంతుకు వస్తున్నప్పుడు రక్తమే కదా వస్తుంది, రసం సాంబార్ రావట్లేదు కదా, యాజ్ పర్ ఎగ్జిస్టెన్స్ డిజైన్ కదా. మరి అది చేయడానికి నేనేం చేయలేను అట్లంటే, ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్, నువ్వు అని తీసుకెళ్ళి దుమ్ము లేకపోతే గో, ఎవడాపుతున్నాడు, నువ్వేం చేయలేను అన్నప్పుడు జస్ట్ ఫీల్ బ్యాడ్ అబౌట్. ఆ ఇంటెంట్ ఉండాలి అంటారు మళ్ళీ, గ్రాటిట్యూడ్ అండ్ ఇంటెంట్ ఫర్ అనదర్ లైఫ్. ఇదేదో నువ్వు ట్రైన్డ్గా చేసేది కాదు, ఆటోమేటిక్గా నీకు అవుతుంది. ఒక ఆవుని చంపినప్పుడు చూసినప్పుడు నీకు బాధేస్తుంది, మనిషిని చంపినప్పుడు నీకు బాధేస్తుంది. అలా అవ్వట్లేదు అంటే నువ్వు రాక్షసత్వం ఉంది. రాక్షసత్వం మీన్స్ రజస్తమస్ ఎక్కువ ఉంది. తగ్గించుకుంటే సత్వ ఈజ్ అగైన్ ది హైయెస్ట్ క్వాలిటీ. సత్వాలోకి వస్తే నీకు ఆటోమేటిక్గా ఇవి జరుగుతాయి. సో బట్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు నీ గోల్ ఏంటి, మెడిటేట్ చేయాలి. న్యాచురలీ నువ్వు రిమైన్ డెడ్ టు ది అవుట్ సైడ్ సిచ్యువేషన్స్.
అప్పుడే నీ మెడిటేషన్ జరుగుతుంది, ఒక లెవెల్ అప్ అవుతావు, అప్పుడు నీ పర్సెప్షన్ పెరుగుతుంది, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. దీన్నే యోగస్థ కురు కర్మ అని అన్నాడు కృష్ణుడు. ఫస్ట్ నువ్వు యోగాలో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కర్మ చేయి. మీరు కృష్ణుడు అని చెప్పారు కాబట్టి రీసెంట్ టైమ్స్లో చూస్తే చాలామంది అనుకునేది ఏంటంటే భగవద్గీత చదివితే చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది లైఫ్లో. ఇందాక మీరు చెప్పింది కూడా, ఏదైతే జరుగుతుందో అది జరగని, ఏదైతే జరగబోతుందో అది కూడా మన మంచికే అని చెప్తుంది గీత. సో లైక్ హౌ షుడ్ వి టేక్ గీత? భగవద్గీతను ఎలా తీసుకోవాలి? ఈజ్ ఇట్ ఎ స్పిరిచువల్ బుక్ ఆర్ ఎ రిలీజియస్ బుక్? అసలు ఎలా తీసుకోవాలి దీన్ని? ఇట్ ఈస్ అ సైంటిఫిక్ బుక్, సింపుల్గా చెప్పాలంటే. స్పిరిచువల్ పద్ధతిలో చూడండి, దానికి అగైన్ ఆ దీపం పెట్టాడు, బొట్టు పెట్టాడు, ఓం సింబల్ ఉంది, హిందూ అనకండి, అలా కాదు అది. ఈవెన్ దో ఇట్ ఈస్ సో రిలీజియన్ అండ్ రిలీజియస్ ప్రైడ్ కూడా అవసరమే ఇప్పుడు నేను చెప్పాలంటే. బికాస్ ఒక సైడ్ నుంచి మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు ఆ పలానా రిలీజియన్స్ని మనం గుర్తించడం కూడా అవసరమే. దిస్ ఈజ్ యాజ్ పర్ ఆ లీగల్ అండ్ సొసైటీ ఆస్పెక్ట్స్ పరంగా అది ఓకే. నువ్వు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడినప్పుడు నీకు అసలు రిలీజియన్తో పని లేదు, లేబుల్స్ అన్నీ కట్ చేసేయాలి. దిస్ ఈజ్ బికమింగ్ కంప్లీట్లీ ఏ లేబుల్ ఉండకుండా ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ ఎగ్జిస్టెన్స్ నేను ఎలా పంపిందో అలా అవ్వడమే స్పిరిచువల్. కాబట్టి నువ్వు దాన్ని ఒక మాన్యువల్లాగా చూడు. ఓకే, ఏం చెప్పాడు అందులో కూడా ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ నాట్ ద మైండ్ అనే కదా ఉంటుంది. అండ్ యాక్చువల్లీ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అది మనం తెలియకుండా ఐడెంటిఫై అయిపోయి మిజరీలో ఇరుక్కుపోయినాం. ఇంకో బ్యూటిఫుల్ లైన్ సద్గురు ఏమంటాడంటే, ఒకసారి నీ ఐడెంటిటీ డ్రాప్ చేస్తే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ సఫరింగ్ అన్నాడు. నీ బాడీ అండ్ మైండ్కి డిస్టెన్స్ క్రియేట్ అయిందంటే, నువ్వు నీ బాడీ అండ్ మైండ్ని సపరేట్గా చూడగలిగితే దట్స్ ది ఎండ్ ఆఫ్ సఫరింగ్. ఎండ్ ఆఫ్ సఫరింగ్ అక్కడ వస్తుంది యాక్చువల్గా. అంతేగాని నువ్వు ఇంజనీరింగ్ పాస్ అయ్యే జాబ్ అది నీ లైఫ్ బాగుంటుంది కదా, పెళ్లి చేసుకో బాగుంటుంది, ఈ లెవెల్స్ చెప్తూ మోసం చేస్తారు కదా జనాల్ని. ఎండ్ ఆఫ్ ద డే మొత్తం సఫరింగే ఉంటుంది. ఇప్పుడు ఇందాక పాడ్కాస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టు మాకు రోజు వచ్చే మెసేజ్లో లవ్ ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్, ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల అడిక్షన్, లేకపోతే ఈ బెట్టింగ్ యాప్స్, ఇలాంటి వాటికి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. అది లవ్వే కావచ్చు, ఏదైనా కావచ్చు. అసలు ఈ డిప్రెషన్ అనే దాని నుంచి when a person goes into depression, how should he come back? ఫస్ట్ మనం ఇప్పుడైతే మైండ్ని అర్థం చేసుకోవాలని చెప్పాను, బయట ఉన్న సొసైటీని కూడా మనం ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎలా వెళ్తుంది, వాట్ ఈస్ దిస్ సొసైటీ ఈజ్ ఆల్ అబౌట్. నిన్ను సొసైటీ కంప్లీట్ డంబ్గా ఉండమని చెప్తుంది, కానీ నువ్వు చాలా ఇంటెలిజెంట్గా ఉండని ఏ సొసైటీ చెప్పట్లే. దానికి మొత్తం తెలియకుండా ట్రాప్ అయిపోతున్నారు. ట్రాప్ అంటే ఏంటి? నీకు నువ్వే మాస్టర్గా ఉండకపోవడమే ట్రాప్. నీకు నువ్వు మాస్టర్గా ఉండే ఆప్షన్ ఉంది. మైండ్ ఇప్పుడు కుక్క ఇట్లా రమ్మంటే రావాలి, మైండ్ ఆవుని ఇట్లా పిలిస్తే ఇట్లా వచ్చి కూర్చోవాలంటే కూర్చోవాలి. అలా ఉందా నీ మైండ్? అంత షార్ప్గా పెట్టుకున్న తర్వాతే డిప్రెషన్ నుంచి ఎలా బయటికి రావాలి ఇవన్నీ అర్థమవుతుంది జనాలకి. అదర్వైజ్ అగైన్ యూ విల్ బికమ్ సైకియాట్రిస్ట్కి ఒక బిజినెస్ అవుతావు, లేకపోతే 4 యూట్యూబ్ వీడియోలు వాళ్ళు చెప్పిన నాన్ సెన్స్ అన్నిటికీ నువ్వు పెద్ద వ్యూవర్ అవుతావు. వాళ్ళకి వ్యూవర్షిప్ పెరుగుతుంది. వాళ్ళు అగైన్ యూ విల్ బికమ్ అ మనీ సోర్స్ ఫర్ సో మెనీ పీపుల్. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి జనాలు. నీ డిప్రెషన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్పిరిచువాలిటీలో ఏముంటుందంటే, డిప్రెస్డ్గా ఉన్నోడు దగ్గరికి వెళ్ళకు, లీవ్ హిమ్ అలోన్ అంటాడు. దగ్గరికి వెళ్తే ఎక్కువవుతుంది అది. నువ్వు హ్యాపీగా ఉన్నావు అనుకో, దెన్ యూ జాయిన్ బ్లిస్ఫుల్గా ఉన్నప్పుడు. మనం చిన్నప్పుడు బాగా జోక్ వేసుకుని నవ్వేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే అందరూ నవ్వడం, కిషోర్, అరవింద్, రమేష్ నవ్వుతున్నట్టు వాళ్ళ పేర్లు ఉండవు. ఓన్లీ లాఫ్టర్ అనేది ఉంటుంది. అంటే చూడండి, బ్లిస్ అంటేనే ఎరేజింగ్ ది ఐడెంటిటీస్. డిప్రెషన్ అంటేనే క్లోజింగ్ యువర్ డోర్స్, టూ మచ్ ఐడెంటిఫికేషన్. నేను బాధపడుతున్నాను, నాకు స్ట్రెస్ ఉంది. అగైన్ కమింగ్ టు ద సేమ్ సొల్యూషన్, స్పిరిచువాలిటీనే ఐడెంటిటీని ఎరేజ్ చేయడమే. ఐడెంటిటీని ఎరేజ్ చేస్తే నువ్వు చాలా లైట్గా ఫీల్ అవుతుంది, శరీరం అంతా చాలా తేలిక అయిపోతుంది. ఎప్పుడు ఎట్లా బతకాలి అనే దాని వస్తుంది. ఇప్పుడు సొసైటీ మీకు నువ్వు ఏం తినాలి, నువ్వు ఏం వేసుకోవాలి, నువ్వు ఏం చూడాలి అనేది డిసైడ్ చేస్తుంది. ఇంతకంటే పెద్ద టార్చర్, స్లేవరీ ఇంకోటి ఉందా? ఫ్రీడమ్ ఫ్రీడమ్ అని ఎగురుతారు జనాలు. ఫ్రీడమ్ అని కొట్టుకునే వాళ్ళందరూ స్లేవ్సే. ప్రతి ఒక్క సొసైటీ అందరినీ స్లేవ్స్ చేసి పారేసి. అసలు సిస్లైన ఫ్రీడమ్
స్పిరిచువాలిటీలోనే ఉంది. అండ్ అది ఇప్పటికిప్పుడే నువ్వు చేసుకోవచ్చు, ఎవరిని సంప్రదించక్కర్లేదు. ఇప్పుడు ఇది వచ్చింది ఒక టాపిక్, నాకు ఒక న్యూస్ ఐటమ్ గుర్తొచ్చింది. ఏంటంటే ఒక 2 months బ్యాక్ వచ్చింది. రీసెంట్ టైంలో ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి, ఒక రెస్పాన్సిబిలిటీని మీదేసుకోవడానికి ఇష్టపడట్లేదు. పెళ్లికి చాలా దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు 25 ఏళ్ళకి అయ్యే పెళ్ళిళ్ళు ఇప్పుడు 30 కావట్లేదు, 34కి ఇంకా గివప్ ఇచ్చేస్తున్నారు, సింగిల్గా ఉండాలనుకుంటున్నారు. ఇది కూడా స్పిరిచువాలిటీని అనుకోవచ్చా, లేకపోతే ఈజ్ దిస్ సంథింగ్ వాళ్ళే రియలైజ్ అయ్యారంటారా? ఇప్పుడు మనకి సొసైటీలో ఒక గైడెన్స్ అనేది, ఒక గురువుస్ అనేవాళ్ళు లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్కాక్టెడ్ వేస్లో బతకడం స్టార్ట్ చేసేస్తారు జనాలు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా చండాలు జరుగుతున్నాయి. అండ్ ఫ్రీడమ్ కోసం జనాలు, ఫ్రీడమ్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి, ఊరిలో బట్టలు ఇప్పుకొని తిరగాలి, నన్ను ఎవడు అడగడానికి, అట్లా వస్తారు. వీఆర్ లివింగ్ ఇన్ సివిలైజ్డ్ సొసైటీ అన్నప్పుడు నువ్వు కంపల్సరీ సొసైటీలో ఉన్న డ్యూటీస్ కొన్ని నువ్వు ఫాలో అవ్వాలి కదా. కంపల్సరీ ఫాలో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, ఐ విల్ బి అబ్యూజివ్ అట్లంటే ఆ లా అనేది స్ట్రిక్ట్గా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఒక లీగల్ డిసిప్లిన్ అనేది చాలా వీక్గా ఉంది మన దేశంలో. గురువులు వచ్చి డిసిప్లిన్లో పెడుతున్నారు. యాక్చువల్గా గురువులు గవర్నమెంట్లు చేయలేనంత పనులు చేసేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా అని చాలామంది లింగాలు కక్కుతాడు దొంగ బాబా అది ఇది అంటారు. ఆయన అనంతపూర్లో చేసిన చారిటీ వర్క్ చూడండి, అమేజ్డ్. అసలు ఇండివిజువల్ అని అంతా ఆ స్కూల్స్, కాలేజెస్, మెడికల్, అది ఏంటది అసలు ఎంతమంది పిల్లలు బాగుపడ్డారు అవన్నీ ఉంటాయి. మళ్ళీ దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కంపల్సరీ. దిస్ ఈస్ డిబేటబుల్. నువ్వు స్పిరిచువల్ పాత్రలో ఏం చేయాలనేది తర్వాత చర్చిద్దాం. ఆయన వాళ్ళు ఎంతమంది బాగుపడ్డారు అనేది. సేమ్ విత్ నిత్యానందని చాలామంది కామెడీ చేస్తారు. సపరేట్ ఐలాండ్ తీసుకున్నాడన్న, సపరేట్ అసలు ఇండియా నుంచి సఫోకేట్ చేస్తే ఆయన ఒక వర్డ్ అన్నాడు ఈ మధ్య, దిస్ సొసైటీ ఈజ్ ఫుల్ ఆఫ్ క్రిమినల్లీ నెగ్లిజెంట్ హిందూస్ అన్నారు. బంగ్లాదేశ్లో నీకు అంతమంది చనిపోతుంటే ఎంతమంది మఠాధిపతులు వాయిస్ రైజ్ చేశారు అని అంటున్నారు. గట్స్ ఉండాలి అట్లా అనాలంటే, బికాస్ హీ హెస్ డన్ సమ్ది. మన ఇప్పుడు చూడండి, ఇండిజినియస్ పీపుల్ ఉంటారన్న, వాళ్ళలోకి ఒక మిషనరీ బ్యాచ్ ఒకటి వచ్చి, మిషనరీ బ్యాచ్ మీ జీవితాలు మేము బాగు చేస్తాం, అరే మీ పిల్లలకి బతకడం రావట్లేదు, నేను తీసుకెళ్ళి నేను బాగు చేస్తాను అని వాళ్ళని మోసం చేసి వాళ్ళు తీసుకెళ్ళి సమ్ క్యాథలిక్ స్కూల్స్ దాంట్లో పెట్టి ఎంత టార్చర్ ఉంటుందంటే, వాళ్ళ టెస్టిమోనీస్ కొన్ని విన్నాను నేను బయటకు వచ్చిన తర్వాత. ఫస్ట్ బ్రెయిన్ వాష్ చేస్తారంట, వినకపోతే టార్చర్ పెడతారంట. ఈ చైల్డ్ రైట్స్ అనేది ఇక్కడ పాడవుతుంది, మేము కాపాడుతాం, మాకు ఇచ్చేయండి. ఇట్లా ఆల్రెడీ హాయిగా బతుకుతున్న వాళ్ళని సొసైటీ వచ్చి ఇట్లా డిస్ట్రాయ్ చేస్తుంది. ఇలాంటి ఏజెంట్స్ని మా దేశంలో చాలా ప్లాన్ చేశారు, పేర్లు అనవసరం. బట్ ఈ లెవెల్లో మనకి ఎక్స్ప్లాయిటేషన్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళే ఒక ఆశ్రమంలో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా చాలా బ్రహ్మాండంగా రన్ అవుతున్న ఆశ్రమంలోకి ఎంటర్ అయ్యి మీ బతుకులు బాగాలేదు, మీ బతుకులు బాగాలేదు, మేము వచ్చి హెల్ప్ చేస్తాం అని చెప్పి ఫస్ట్ నిన్ను ఒక బంధించేసి, ఆ తర్వాత నీకు ఇది ఇస్తా, బట్టలు ఇస్తా, ఇది ఇస్తా, అట్లా ఎన్ని గిఫ్ట్లు ఇస్తున్నాను చూడు, నేను ఎన్ని ఇస్తున్నాను చూడని, దానికి ఓకే మాకు ఇది ఇస్తేనే చాలా అట్లా అని చెప్పి వాళ్ళు పడిపోవటము, పోరాడలేకపోవటము, కంప్లీట్లీ సొసైటీ మొత్తాన్ని, ఇంటెలిజెన్స్ మొత్తాన్ని డమ్ చేసి పారేశారు. అండ్ వీ బికేమ్ వెస్టర్న్ స్లేవ్స్ అయిపోయాం యాక్చువల్గా చెప్పాలంటే. చాలామంది లైక్ ఎవరైతే వెల్ ఎస్టాబ్లిష్ పీపుల్ ఇన్ ద సొసైటీ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు, లేకపోతే నరేంద్ర మోడీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా హిమాలయాస్కి వెళ్ళేసి ఒక 3-4 days ఎవరికి కనిపించకుండా బయటకు వస్తారు. లైక్ దే ఫీల్ ఎన్లైటెడ్ అంటారు. అప్పుడు అసలు ఏం జరుగుతుంటుంది హిమాలయాలో, ఎందుకు వెళ్తూ ఉంటారు? మెయిన్గా రజనీకాంత్ గారి గురించి బాబా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన బాబా సినిమా తీయడమే ఒక గురువు గురించి తీశారు. ఆయన ఆ గురువు గురించి ఆయన చెప్పాలనుకున్నారు, దానికోసమే సినిమా తీశారు. ఇప్పుడు కూడా ఆయన హిమాలయాలకు వెళ్ళేసి వస్తుంటారు, ఒక్కళ్ళే వెళ్ళేసి కొన్ని రోజులు గడిపేసి వస్తుంటారు. సో యాక్చువల్ అసలు ఏం జరుగుతుంటుంది అక్కడ? అగైన్ కమింగ్ బ్యాక్ టు ద లేయర్స్ ఆఫ్ మైండ్ అర్థం చేసుకోవాలి. సుషుప్తి, నువ్వు నిద్రలోకి జారుకునే ముందు డ్రీమ్ స్టేట్ ఉంటుంది. ఆ డ్రీమ్ స్టేట్లో చాలామందికి కొన్ని విచిత్రమైనవి కనపడి వాళ్ళ లైఫ్ నిద్ర లేవగానే హీఈస్ అ డిఫరెంట్ పర్సన్, కంప్లీట్గా లైఫే మారిపోయిందనేలాగా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదొక లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇంకొకటి, మీరు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, హిమాలయాస్ అనేది హై వోల్టేజ్ ప్లేస్ అనమాట. అది స్పిరిచువల్ పీక్స్లో ఉంటుంది ఎనర్జీ. అసలు నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఈవెన్ దో యూఆర్ ఏథిస్ట్ అయినా కూడా, నువ్వు డాంకీ అయినా కూడా నీకు అక్కడ నీకు కొన్ని అవుతాయి.
మనిషి సంచారం తక్కువ ఉంటుంది అంటేనే నీకు నేచర్కి ఎక్కువ కనెక్ట్ అవుతావు. ప్లస్ ఆ చిల్నెస్లో అండ్ దెన్ నిజంగానే అక్కడ ఈ సిద్ధులు మన స్పిరిచువల్ గురువులు చాలామంది తిరుగుతూ ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ నీకు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఒకటి జరుగుతుంది. సింపుల్గా జనాలకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే లిఫ్ట్లో కొంతమంది సడన్గా పడి ఆని ఇట్లా తల కొట్టుకుని ఇట్లా లేవంగానే నేను ఎక్కడున్నాను తెలియదు అనే టైప్లో అవుతుంది కొంతమందికి. అంటే ఫర్ ఎ మూమెంట్ స్పేస్ అండ్ టైంని స్కిప్ అవుతారు, వాళ్ళు దాటేస్తారు, మొత్తం మిక్స్ అయిపోతాయి. నువ్వేదో వేరే ఎక్కడో ఊర్లో ఉన్నాయి, నా ఊరికి నేను ఎక్కడ వెళ్ళాలి పట్టుకురంటారు అనే టైప్లో చేస్తారు కదా. అలా మన మామూలుగానే జరిగినప్పుడు ఇలా వీళ్ళు అంత హై వోల్టేజ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుంటుందో. హిమాలయాలో స్పెసిఫిక్గా ఏ ప్లేస్కి వెళ్తారు మీకు ఏమైనా ఐడియా ఉందా అంటే తెలుసుకుందాం. మనం పశుపతినాథ్ బద్రీనాథే చాలండి. అసలు పశుపతినాథ్ బద్రీనాథ్ మీరు వెళ్ళారంటే మీకు అర్థమవుతుంది, టైట్ స్లాబ్స్ ఇంకా హై వోల్టేజ్ అసలు. ఇంకా డీప్ కేవ్స్లో ఇప్పుడు సాధన చేయాలనుకునే వాళ్ళకి ఎన్నో కేవ్స్ ఉంటాయి. విల్ దే టేక్ ఫుడ్ ఇన్ దట్ టైం? ఆ టైంలో వాళ్ళు ఫుడ్ తింటారా? ఇంకా మనం ఒకసారి నువ్వు ఎక్స్పెరిమెంట్ అన్న తర్వాత ఇంకా నువ్వు మొత్తం నీ చేతుల్లో ఉంటుంది. ఓకే. అండ్ స్పిరిచువల్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి ఎలా అంటే ఈ బాడీని ట్రాన్సెండ్ అవ్వాలి అనేది ఎంతసేపు మెయిన్ ఫ్రంట్లో ఉంటుంది. దీన్ని నేను పోషించాలి. సగం మంది సొసైటీలో ఉన్న వాళ్ళు ఈ శరీరాన్ని పోషించే పనులకే సగం అంతరించిపోతున్నారు. చాలామంది నేను గొప్ప అని అనుకుంటారు కదా, వాళ్ళు చేసేది ఏంటంటే మ్యాక్సిమం శరీర పోషణ అంతే. శరీరాన్ని తక్కువ ఇంపార్టెన్స్ ఎవడిస్తాడు వాడు సొసైటీకి పనికొస్తాడు. మోదీ గారు, రజనీకాంత్ ఈజ్ నోన్ ఫర్ హిస్ సింప్లిసిటీ కదా. అండ్ అసలు కాస్ట్లీ అదేదో చెప్పులు వేసుకొని రోడ్ సైడ్ బజ్జీలు తింటా కనిపిస్తాడు అప్పుడప్పుడు. అన్న ఇప్పుడు లైక్ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా మెడిటేషన్, యోగా గురించి మాట్లాడుతుంటారు. బట్ యోగా ఈజ్ మన బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి వన్ ఆఫ్ ది ప్రాసెస్, అండ్ జిమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాసెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూయింగ్ జిమ్ అండ్ యోగా? మీరు చేసే ఏ పనైనా కూడా కలరీ కావచ్చు, వ్యాయామం కావచ్చు, జిమ్ కావచ్చు, నీ శరీరం రిజిడ్ అవుతుందా లైట్ అవుతుందా అనేది చూసుకోవాలి. నాకున్న ఎక్స్పీరియన్స్, నేను కలరీ చేశాను. కలరీ చేసినప్పుడు నేచర్లో ఉన్న ఎక్విప్మెంట్స్ వాడి మనం మజిల్ బిల్డింగ్ చేసినప్పుడు, ఆసనం, అంగమర్దన ఇవన్నీ చేసి మజిల్ బిల్డింగ్ చేసినప్పుడు శరీరం చాలా లైట్గా ఉంటుంది. నేను అదే డంబుల్స్ ఇలా తీసాను అనుకో, ఈ చేతిని ఇలా తీసుకెళ్ళి వెనక దండం పెట్టుకుంటారు చూడు, అది వచ్చేది కాదు నాకు, పోయేది. భుజంగాసనం ఇలా వేసి ఇలా వెనక్కి చూసేవాడిని నేను. ఐ కెన్ డూ ఇట్ ఈవెన్ నౌ ఆల్సో. ఇలా వేసి ఈ మోకాలు టచ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ థై ఎక్సర్సైజెస్ కానీ ఇది డంబుల్స్ కానీ చేసినప్పుడు పోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే కొన్ని రోజులకి మెన్ బూబ్స్ అంటారు కదా, వాటితో సఫర్ అవ్వాల్సి వస్తుంది. కంప్లీట్గా పడిపోతాయి ఇవి. జస్ట్ వార్మప్ చేసిన వాళ్ళు చూడండి. అదే నువ్వు అంగమర్దన చేసినప్పుడు నీ మజిల్ ఎంత ఎక్స్పాండ్ అవుతుందో అంతే కాంట్రాక్ట్ అయ్యి స్లిమ్గా ఉంటావు. ఓకే, దట్స్ బెనిఫిట్ ఆఫ్ యోగాలో కూడా మజిల్ బిల్డింగ్ ఉంటుంది. నువ్వు ప్రత్యేకించి ఇవి చేయనక్కర్లేదు. అసలు భూమిలో చేయడానికి చాలా పని ఉంది. వీటిని వెళ్ళి ఎత్తాల్సిన అవసరం ఏంటి మనకి? నువ్వు హార్డ్ వర్క్ చేసి, అండ్ అగైన్ జనాలకి ఏదైనా రికమెండ్ చేయాలంటే కిలోమీటర్స్ జాగింగ్ చేయండి. సో 5 కిలోమీటర్ రన్స్ ఇవి పెట్టుకోండి. దానికి మించిన ఎక్సర్సైజ్ లేదు అసలు చెప్పాలి. దట్స్ ఎనఫ్ ఫర్ ఎనీబడి టు బీ ఫిట్. ఇంకోటి నేను చేసేది ఏంటంటే, నేను ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఓ కొండ ట్రెక్కింగ్కి వెళ్తాను. మన బాడీ కండిషన్లో ఉందా లేదా అనేది చెక్ అనమాట అది. ట్రెక్కింగ్ వెళ్ళామంటే నేచర్, బేర్ బాడీ, నాది కొన్ని ఫొటోస్ ఉంటాయి. కొండ ఎస్పెషల్లీ వెల్లంగిరి మౌంటైన్ టార్గెట్ పెట్టుకోండి. కుమార్ పర్వతం, ఎనీ ఆఫ్ యువర్ చాయిస్. 5000 పీక్ మీరు టచ్ చేస్తే నీ బాడీ అక్కడ దాకా వెళ్ళగలిగిందంటే నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఓకే, సో నౌ విల్ బీ ఎండింగ్ విత్ ఎ గుడ్ నోట్. ఫైనల్గా అసలు ఏంటి స్పిరిచువాలిటీని అటైన్ చేసుకోవడానికి మెడిటేషన్ ఆర్ నోయింగ్ ది ఇన్నర్ సెల్ఫ్ అనేది మీరు చెప్పింది. ఇప్పటిదాకా మనం దాని గురించి డిస్కస్ చేసాం. సో మెడిటేషన్ చేయడానికి బెస్ట్ టైం ఏంటి, ఎలా చేయాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ తీసుకోవడానికి లైక్ ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా వెళ్ళాలంటే ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది మీరు చెప్పండి, దాంతో దీన్ని ఎండ్ చేసేద్దాం. కొంతమంది ఏంటంటే అన్న, నా ఫ్రెండ్స్
వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేను ఏదో చెప్తున్నాడు కదా అట్లా అని చెప్పి ఓజో వీడియోలు స్టార్ట్ చేసి, సద్గురు వీడియోలు స్టార్ట్ చేసి ఫుల్ ఫ్లాట్ అయిపోయి ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో జనాలు కొంతమంది ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఫ్రెండ్స్ ఎక్కరిస్తున్నారని చెప్పి కొంతమంది గురువుల్ని రాకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే మీకు ఆన్లైన్లో మెడిటేషన్ మీద ఈ బుక్స్ అన్ని ఫ్రీగా దొరుకుతాయి. ఏది పడితే అది కాదు. విజ్ఞాన భైరవ తంత్ర, పతంజలి యోగ సూత్రాస్, ఓజో చెప్పినవి అది చెప్తే నీకు కంప్లీట్ ఆ మ్యాన్ నీకు అర్థమైపోతుంది. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. నిన్ని ఎగ్జాంపుల్ తీసుకుని ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇది అర్థం చేసుకుంటే దెన్ ఓకే ఇది నాకు సరిపోలేదు అనిపిస్తే దెన్ యూ గో ఫర్ వెరైటీ ఆఫ్ గురూస్ ఆఫ్ యువర్ చాయిస్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఐ థింక్ వీ గాట్ ద ఇన్సైట్స్ అబౌట్ హౌ టు బికమ్ అ స్పిరిచువల్ పర్సన్. వేరే హిమాలయాలకు వెళ్ళకుండా అందరి మధ్య ఉంటూ ఎలాగ స్పిరిచువాలిటీని మనం స్పిరిచువల్ పాత్ వైపు వెళ్ళొచ్చు అనేది తెలిసింది అనుకుంటా. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ పాడ్కాస్ట్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్.